సహజ వర్గీకరణ ఎగ్జాంపుల్ బెంథమ్ అండ్ హుకర్. బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ వస్తుంది న్యాచురల్ వర్గీకరణకి. బెంథమ్ అండ్ హుకర్ పుష్పించే మొక్కలను వర్గీకరించారు. ఎలా వర్గీకరించారు? ఆ మొత్తాన్ని కూడా 202 202 న్యాచురల్ ఆర్డర్స్గా డివైడ్ చేశారు. అందులో డైకోటిలెడనే, జిమ్నోస్పర్మే, మోనోకాటిలెడనే ఈ 3 ఉంటాయి. బెంథమ్ అండ్ హుకర్స్ క్లాసిఫికేషన్ని చూద్దాం. బెంథమ్ అండ్ హుకర్స్ క్లాసిఫికేషన్లో ఏముంటుంది? ఫస్ట్ డైకోటిలెడనే, జిమ్నోస్పర్మే, మోనోకాటిలెడనే, మోనోకాటిలెడనే, డైకోటిలెడనే, డైకోటిలెడన్స్, మోనోకాట్స్ అండ్ మధ్యలో జిమ్నోస్పర్మ్స్ ఈ మూడింటిని కూడా వర్గీకరించారు. డైకోటిలెడనే, డైకోటిలెడనేలో మళ్ళీ 3 అవి క్లాసెస్. డైకోటిలెడనే అనేవి క్లాసెస్ 3గా డివైడ్ చేశారు. పాలీపెటాలే, పాలీపెటాలే, గ్యామోపెటాలే. బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ కమ్స్ అండర్ న్యాచురల్ క్లాసిఫికేషన్, న్యాచురల్ టైప్స్. సహజ వర్గీకరణకు బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ వర్గీకరణ బెస్ట్ ఉదాహరణ. ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా 1500 దగ్గర నుంచి కూడా ఈ క్లాసిఫికేషన్నే ఫాలో అవుతున్నారు అందరూ ప్రపంచవ్యాప్తంగా. డైకోటిలెడనే, జిమ్నోస్పర్మే, మోనోకాటిలెడనే 3 క్లాసెస్గా డివైడ్ చేశారు. డైకోటిలెడన్స్ అంటే ద్విదళ బీజాలు, జిమ్నోస్పర్మే వివృత బీజాలు, మోనోకాటిలెడనే ఏకదళ బీజాలు. అవుతుందా? ఈ వీటిని పాలీపెటాలే, గ్యామోపెటాలే, మోనోక్లామిడే అనే వాటిని మళ్ళీ ఇందులో ఎన్ని ఉన్నాయంటే 165 న్యాచురల్ ఆర్డర్స్ ఉన్నాయి. గ్యామోపెటాలే అండ్ మోనోక్లామిడే. పాలీపెటాలే అగైన్ డివైడెడ్ ఇంటూ సిరీస్ థాలామిఫ్లోరే, డెస్కిఫ్లోరే అండ్ క్యాలిసిఫ్లోరే. గ్యామోపెటాలే అగైన్ డివైడెడ్ ఇంటూ 3 ఇన్ఫెరే, హెటెరోమీరే అండ్ బైకార్పెల్లేటే, బైకార్పెల్లేటే. ఇందులో థాలామిఫ్లోరేలో 6 ఆర్డర్స్ ఉంటాయి, డిస్కిఫ్లోరేలో 4, క్యాలిసిఫ్లోరేలో 5, ఇన్ఫెరేలో 3 ఉంటాయి, హెటెరోమీరేలో 3 ఉంటాయి, బైకార్పెల్లేటేలో 4 ఉంటాయి. మోనోక్లామిడే అగైన్ డివైడెడ్ ఇంటూ 8 సిరీస్. జిమ్నోస్పెర్మేలో 3 ఉంటాయి అండ్ మోనోకాటిలెడన్లో 34 ఉంటాయి. టోటల్ 202 న్యాచురల్ ఆర్డర్స్గా బెంథమ్ అండ్ హుకర్ ఆవృత బీజాలన్నిటిని కూడా వర్గీకరించారు.